హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియో రికార్డ్ చేసింది ఫాదర్స్ డే రోజు, బట్ పోస్ట్ చేసేసరికి ఎంత టైం పట్టింది. ఆ రోజు మార్నింగే మా అమ్మ అండ్ బాజీ వైజాగ్ నుంచి వచ్చేసారు మనవరాలను చూడడానికని. లంచ్కి బయటకు వెళ్దాం అనుకుంటే చాలా ఎండ. ఈ ఎండలో మనమేం వెళ్తాంరా బాబు అని చెప్పి జీషాన్ నుంచి బిర్యానీ ఇంకా సమ్ కర్రీస్ ఆర్డర్ పెట్టుకొని ఇంట్లోనే తినేసాం. ఈవినింగ్కి క్లైమేట్ కూల్ అయిపోయింది, సో ఇంక బయటకు వెళ్దాం అనుకున్నాం. చూస్తే మా కార్ ఏమో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ పట్టుకెళ్ళారు. ఇంకా సరేలే అని చెప్పి ఆటోలోనే వెళ్ళిపోయాం, ఆటో బుక్ చేసుకొని. మా ఆయన ఏమో వ్లాగ్ తీసుకుంటావు కదా పద 3 స్టార్ హోటల్కి తీసుకెళ్తానని రాయల్ పార్క్ తీసుకొచ్చారు. నేను వ్లాగ్ తీస్తున్నానని మా అత్తయ్య మా అమ్మ కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడిపోతున్నారు. మా మావయ్య గారు మా బాజీ మాత్రం వచ్చి స్టైల్గా నిల్చుంటున్నారు. వాళ్ళని చూసి నాకు ఒకటే నవ్వు. ఈ హోటల్ అయితే కాకినాడ మెయిన్ రోడ్లోనే ఉంది. యాంబియన్స్ నచ్చింది నాకు, పీస్ఫుల్గా డార్క్గా బాగుంది. ఎలాగో ఫాదర్స్ డే కదా, వీళ్ళు ముగ్గురితో కేక్ కట్ చేయించేస్తే ఒక పని అయిపోద్దని చెప్పి ఇంటి నుంచే కేక్ పట్టుకున్నాను. కానీ చూస్తే కేక్ ఏమో ఆటోలోనే మర్చిపోయాం. ఆ బాధలో ఉంటుండగా కాంప్లిమెంటరీగా పాపడ్స్ తెచ్చాడు, బాగున్నాయి స్పైసీగా, బాగుంది అనుకుని తినేసాను. నెక్స్ట్ ఇంకా మా ఆయన కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చేసారు. ఫుడ్ వచ్చేలోపు పైకి తీసుకెళ్తా పదా, పైన వ్యూ బాగుంటుంది, నీకు రికార్డ్ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్ అవి ఉంటాయి అనేసి అంటే సరే అని చెప్పి బయటకు వచ్చాం. రెస్టారెంట్ ఉన్న ఫ్లోర్లోనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది, ఏదో బర్త్డే పార్టీ అనుకుంటా. చిన్న పాప ఏడుస్తుంటే వాళ్ళ మమ్మీ బయటకు వచ్చి ఆడిపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా నా సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంటుంది అనుకున్నాను. ఇంకా లిఫ్ట్లో పైకి వెళ్ళిపోతున్నాం. పైకి వచ్చేసాక వచ్చి చాలా ఇయర్స్ అయ్యింది, ఏదో అక్కడ ఉంటుందో మర్చిపోయాను అన్నారు. సర్లేండి పదండి కొన్ని వీడియో క్లిప్స్ తీసుకొని కిందకి వెళ్ళిపోదాం అని చెప్పి కొన్ని చిన్న వీడియో క్లిప్స్ తీసుకొని కిందకి వెళ్ళిపోయాం. మేము లోపలికి వెళ్ళేప్పటికి ఈ క్రంచీ మస్టర్డ్ చికెన్ ఒకటి, చికెన్ లాలీపాప్ ఒకటి వచ్చేసింది, ప్లేట్లో సర్వ్ కూడా చేసేసాడు. నాకైతే ఈరోజు తినడానికి పర్మిషన్ ఇచ్చేసారు, తిన్నాను, చాలా బాగుంది. నెక్స్ట్ చిల్లీ చికెన్ అండ్ బిస్బిల్లాబాత్ కూడా వచ్చేసాయి. ఎందుకులే బిర్యానీ తిన్నాం, మార్నింగ్ నైట్ ఏమైనా తేడా చేసేస్తుంది, అసలే చాలా రోజుల తర్వాత తింటున్నాను కదా అని చెప్పి బిస్బిల్లాబాత్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. పర్లేదు బాగానే ఉంది. తినేసి హ్యాండ్ వాష్ ఎక్కడో అడిగితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చూపించాడు. అబ్బా అనిపించింది. ఇంకా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసేసుకున్నాను. చూస్తే వాష్రూమ్లో డ్రైయర్ పని చేయలేదు. పోనీ టిష్యూతో తుడుచుకుందాం అనుకుంటే టిష్యూస్ కూడా లేవు. ఈ మాత్రం దానికి నా ఎక్స్పెక్టేషన్లో ఓహో ఆహా. ఇక్కడ చూడండి, మీకు డిస్టెన్స్ చూపించడానికని వీడియో కూడా తీశాను. అక్కడ రెస్టారెంట్ అయితే వాష్ బేసిన్ మాత్రం అక్కడ. తర్వాత వీళ్ళ ఐటమ్స్ కూడా వచ్చేసాయి, స్పెషల్ మటన్ బిర్యానీ అండ్ మటన్ దమ్ బిర్యానీ. టేస్ట్ మ్యాటర్కి వస్తే అస్సలు బాగాలేదంట, స్వీట్గా ఉన్నాయంట. మేము వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు బుద్ధిగా అసలు సౌండే లేదు. అందరూ తినేశారు, మాతో పాటు చిన్న అన్నయ్య కూడా జాయిన్ అయ్యారు. కేక్ ఎలాగో పోయింది కదా అని కార్తో పాటు కేక్ కూడా తెచ్చేశారు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కేక్ కట్ చేసి ఒకరికొకరు పెట్టేసుకుంటున్నారు. నేను కూడా వెళ్ళి ముగ్గురికి తినిపించేసా. మా ఆయన మా అత్తయ్య నవ్వుతున్నారు, దీనికి వీళ్ళు మాయగారు మెయిన్, మాయగారు లేకపోతే అవ్వదని. ఇంకా అందరికీ ఫుల్ అయిపోయి కేక్ ఇంటికి పార్సల్ చేసామని చెప్పి ఇచ్చేసాం. చిన్న అన్నయ్య మా ఆయన ఇక్కడ డిస్కషన్లు, బిల్ ఎవరు కడతారా అని. మేము కూడా అంతే, ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు నువ్వే కట్టరా అని ఒకటే గొడవ. బిల్ దగ్గర 1-2 గంటలు పట్టేది రెస్టారెంట్కి వెళ్ళిన ప్రతిసారి. కేక్ అయితే పార్సల్ చేసి తెచ్చేసాడు కానీ సరిగ్గా పార్సల్ చేయలేదు, అందుకే ఇంకా మళ్ళీ నేను మా అమ్మ కలిపి అడ్జస్ట్ చేస్తున్నాం ఇక్కడ. మా కేక్ పోయినప్పటి నుంచి మా అత్తయ్య ఫేస్ డల్ అయిపోయింది. మా అత్తయ్యకి ఏం పోయినా పర్లేదు, ఏం వేస్ట్ అయిపోయినా పర్లేదు, ఫుడ్ మాత్రం వేస్ట్ అవ్వకూడదు, పోకూడదు. ప్రియాంకరాలు ఇద్దరు 1 కప్ 2 స్పూన్స్ అనే కాన్సెప్ట్తో పిస్తా ఐస్ క్రీమ్ తినేస్తున్నారు. మనం మాత్రం పక్క నుంచి కామ్గా సోంపు సైడ్ వేసేస్తున్నాను. ఎంత స్టార్ హోటల్కి వెళ్ళినా, రోడ్ సైడ్ హోటల్కి వెళ్ళినా సోంపు స్కాన్ వేయడం ముఖ్యం దిగులు. సోంపు ఇంకా టిష్యూ పేపర్లో వేసి చుట్టేసి కేక్ కవర్లో పడేసా. ఇంటికి వెళ్ళాక తింటామా తినమా అనేది తర్వాత సంగతి, కానీ స్కాన్ వేయడం మాత్రం అస్సలు మానకూడదు. అయిపోయింది, తినేసాక మేము కూడా లిఫ్ట్లో కిందకి దిగేస్తాం. ఈ వీడియో నేను లిఫ్ట్లోంచి షూట్ చేసా, బాగుంది కదా.
చేయకమ్మా, ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయండమ్మా. కాసేపు అయితే లాంజ్లో కూర్చున్నాం. ఈ హోటల్ మొత్తం 5 floors ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే రిసెప్షన్, ఇంకా ఒక బఫెట్ రెస్టారెంట్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మేము వెళ్ళిన రెస్టారెంట్ ఒకటి ఉంది, అలానే ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఉంది. ఇంకా 5 floors అన్నింటిలో సూట్ రూమ్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డిస్ప్లే బోర్డు ఉంది. ఆ డిస్ప్లే బోర్డులో ఈరోజు బఫెట్ ప్రైజెస్ అవన్నీ డిస్ప్లే చేస్తున్నాడు. మా అత్తయ్య వాళ్ళు తినేసి బయటకు వస్తే ఆపోజిట్లో బర్త్డే ఫంక్షన్ అవుతుందని చెప్పాగా, వాళ్ళు ఎవరో దగ్గరకు వచ్చి మరి ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ తీసుకోండి బర్త్డేవి అని చెప్పి ఇచ్చారంట. అవే మా అత్తయ్య మా దగ్గరికి పట్టుకొని వచ్చారు. కేక్ పోయి గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చాయని నవ్వుకున్నాం. బయటకు వచ్చేసాం. కార్ వాలెట్ పార్కింగ్కి ఇచ్చారు, అది బయటకు వస్తుందని చెప్పి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. వచ్చేసింది కారు, ఎక్కేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా కార్లో అయితే ఒకటే డిస్కషన్ దారిలో వచ్చినంతసేపు. వాడు కేక్ చూస్తాడా? ఎప్పుడు చూస్తాడు? ఇంటికి వెళ్ళాక చూస్తాడా? మార్నింగ్ చూస్తే కేక్ పాడైపోద్దేమో, ఎవరికి దక్కకుండా పోతుందేమో. ఒకవేళ ఇప్పుడు చూస్తే మనకు తెచ్చిచ్చేస్తాడా? మన ఇంటికి తెస్తాడా? ఒకవేళ హోటల్కి తెచ్చున్నాడా? మంచోడైతే తెచ్చేస్తాడు. అయినా మనకు ఆశ పెట్టుంటే మన కేక్ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇవే డిస్కషన్లు. ఇంకా అలా ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇంటి దగ్గరలోకి వచ్చేసాక మాకు ఒక ఆటో ఎదురైంది. తీరా చూస్తే మేము వెళ్ళిన ఆటోయే. మమ్మల్ని చూసి వెంటనే ఆటో ఆపేశారు. కేక్ కూడా తీసి ఇచ్చేశారు. మీకోసం మళ్ళీ రెస్టారెంట్కి వచ్చానండి, కాకపోతే మీ నేమ్ తెలియలేదు పోనీ అక్కడ రిసెప్షన్లో చెప్పడానికి, అందుకే ఇంక మళ్ళీ మీ ఇంటికి వచ్చాను. మీ ఇంటికి వస్తే మొత్తం లాక్ చేసి ఉంది, ఎవరు లేరు, అందుకే వెనక్కి వచ్చేస్తున్నాను, టైంకి మీరు కనిపించారు అన్నారు. మనుషులు మంచోళ్ళు రా బుజ్జి, మనుషులు అంటేనే మంచోళ్ళు. ఇవే అన్నమాట ఆ గిఫ్ట్ హ్యాంపర్స్ బర్త్డేవి. చాలు క్యూటీస్, లవ్ యూ, బాయ్.